హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ బెండకాయ పప్పు. ఎప్పుడు బెండకాయలతో బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, అలా కాకుండా బెండకాయ పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అని కూడా చెప్పచ్చు. ఈ బెండకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ బెండకాయ పప్పు కోసం 20 లేత బెండకాయలు తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత ఒక్కొక్క బెండకాయని 2 భాగాలుగా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ 20 బెండకాయలకి ఆనియన్ 1, టమోటా 1 తీసుకొని వాటిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తరువాత ఆనియన్స్, కరివేపాకు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తరువాత ఇప్పుడు ఇందులో టమోటాలు, రుచికి సరిపడే గల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మరో 5 minutes మగ్గించుకోవాలి. ఇవి కట్ చేసుకునేటప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మరో 5 minutes తర్వాత బెండకాయలు ఈ విధంగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, ఇవి మునిగే వరకు మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. తరువాత మూత పెట్టి ఒక 10 minutes ఉడికించుకోవాలి. 10 minutes తరువాత మూత తీసి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. ఈ 20 బెండకాయలకి 1.5 గుప్పెడు పెసరపప్పు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడే ఇందులో మరో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 5 to 7 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 to 7 minutes తర్వాత కర్రీ ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి బెండకాయ పప్పు. ఈ బెండకాయ పప్పు రైసు, పుల్కా దేని కాంబినేషన్లో అయినా తీసుకొని తినవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో బెండకాయ పప్పు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.